సో వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో, ఉన్నది లేనిది లేనది ఉన్నట్టుగా ఐపాక్ సంస్థతోటి ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తుందో మీకు తెలిసిన విషయమే. సో మొన్నటి వరకు జానీ మాస్టర్ని ఒక అమ్మాయి విషయంలో ఇరికించే ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితులు జైలుకి పంపించే కార్యక్రమంలో సోషల్ మీడియా చాలా యాక్టివ్గా పనిచేసి జానీ మాస్టర్కి జనసేన పార్టీ తరపున ప్రచారం చేసిన జానీ మాస్టర్కి కొంచెం జలకిచ్చింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అకౌంట్లో. నెక్స్ట్ టార్గెట్గా ఎవరా అనుకునే టైంలో తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ని కూడా జగన్ మీద విపరీతంగా విరుచుకుపడే జగన్ని, రోజాకి, భువన కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులకి తిరుపతి నియోజకవర్గం, తిరుపతి సంబంధించిన నియోజకవర్గంలో కడప, తిరుపతి, కర్నూలు ఈ 3 నియోజకవర్గాలలో ఈ 3 జిల్లాలో కిరణ్ రాయల్ ఎంత హడావడి చేసాడో ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి నాయకుడిని ఏ విధంగా చెండాలాడుతాడో మీకు అందరికీ తెలిసిన విషయం. జనసేన పార్టీ నుంచి గట్టిగా పోరాడే ఈ కిరణ్ రాయల్ని ఎట్లయినా అనగదొక్కాలి, ఎట్లయినా అతన్ని భాగవతాలు బయట పెట్టాలని చెప్పిన ప్రయత్నంలో లక్ష్మీరెడ్డి ఇష్యూలో అమ్మాయిల పిచ్చి ఉంది కిరణ్ రాయల్కి అని చెప్పి ఆడియోలు వీడియో రిలీజ్ చేసి కిరణ్ రాయల్ని ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టేసినారు. అక్కడ సక్సెస్ అయినారు. జానీ మాస్టర్ విషయంలో సక్సెస్ అయినారు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి హైపర్ ఆది అని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అకౌంట్లలో విపరీతంగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. హైపర్ ఆది కూడా అమ్మాయిల పిచ్చి ఉంది, హైపర్ ఆది కూడా అమ్మాయిలతో చాలా లింకులు ఉన్నాయి. అతని భాగవతం కూడా బయట పెడతాం, హైపర్ ఆదిని కూడా జైలుకి పంపించే ప్రయత్నం చేస్తాం. హైపర్ ఆదిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అకౌంట్లో. జబర్దస్త్ పేరుతో హైపర్ ఆది పచ్చి బూతులు మాట్లాడుతూ ఒక వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తా ఉన్నాడు. ఇట్లాంటి వ్యక్తులను కూడా భాగవతాలు బయట పెట్టాలని చెప్పి సాక్షి టీవీలో డిబేట్ లో ఒక శేఖర్ రెడ్డి అనే వైఎస్ఆర్సీకి సంబంధించిన ఒక నాయకుడు విష ప్రచారం చేస్తా ఉన్నాడు. విపరీతంగా హైపరాది మీద కామెంట్లు చేస్తా ఉన్నాడు. సినిమా వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుతూ, సినిమా వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడితే వాళ్ళ బతుకులు మొత్తం బయట పెడతామని చెప్పి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినాడు. నిజంగానే హైపరాది విషయంలో హైపరాదికి అమ్మాయిల పిచ్చి ఉంటే, హైపరాది అమ్మాయిలతోటి అక్రమ సంబంధాలు ఏమైనా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు బయట పెట్టాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ హైపరాది నటిస్తున్న ఆ షో చేస్తున్న జబర్దస్త్ షోలో అన్ని పచ్చి బూతులే ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీకి సంబంధించిన శేఖర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఒకటి ఆ శేఖర్ రెడ్డి అనే వ్యక్తికి ఒక్కటిసారి ఒక క్లూ కావాలి. ఆ శేఖర్ రెడ్డి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆ జబర్దస్త్ షోకి హోస్ట్ గా పనిచేస్తుంది ఎవరు, ఆ జడ్జిగా పనిచేస్తుంది ఎవరు, ఆ శేఖర్ రెడ్డికి అర్థం కాలేదేమో. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మినిస్టర్ గా పనిచేసిన ఆర్కే రోజా గారు, మీ ఫైవ్ బ్రాండ్ అని చెప్పుకునే ఆర్కే రోజా గారే ఆ జబర్దస్త్ షోకి హోస్ట్ స్పెషల్ గెస్ట్ గా ఉన్నది. ఆమెను అడగాలి ఫస్ట్. ఆమె కూడా నిజంగానే అక్బరాది బూతులు మాట్లాడుతూ ఉంటే మన జబర్దస్త్ రోజా ఏం చేస్తూ ఉన్నది, జబర్దస్త్ రోజాని ఎందుకు మీ పార్టీలో కొనసాగించుకున్నా ఉన్నారు, జబర్దస్త్ రోజాని ఎందుకు ఎంకరేజ్ చేసినారు, హైపరాది మీద బూతులు మాట్లాడుతున్నారని చెప్పి మీరు ఏదో కామెంట్లు చేస్తున్నారో ఆ జడ్జిగా వ్యవహరిస్తున్న రోజాను కూడా మీరు అనాలి. రోజాను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి రోజా విషయంలో కూడా మీరు ఆలోచన చేయాలి. ఇట్లాంటి పిచ్చి మాటలు, పిచ్చి కూతలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే జనసేన పార్టీలో యాక్టివ్గా ఉంటారో, జనసేన పార్టీ తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తారో, జనసేన పార్టీ విజయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఓటర్కి ప్రధానంగా ప్రచారం చేసినటువంటి హైపర్ ఆది, జానీ మాస్టర్, కిరణ్ రాయల్ ఇట్లాంటి 5 బ్రాండ్స్ జనసేన పార్టీ తరపున ఉంటున్నటువంటి లీడర్స్ అనగదొక్కాలి. మీరు నెక్స్ట్ ఎలక్షన్ వరకు రాజకీయంగా సమాప్తం చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విపరీతంగా ప్రయత్నం చేస్తా ఉంది. దాంట్లో జానీ మాస్టర్ ఏదో విధంగా కొంచెం డల్ చేసినారు. నెక్స్ట్ కిరణ్ రాయల్ ఏదో విధంగా డల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి హైపరాది అని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ వ్యక్తిగత విషయాల మీద దెబ్బ కొడితే వీళ్ళు రాజకీయంగా పనికిరారు, రాజకీయంగా వీళ్ళను అనగదొక్కొచ్చు అనే ప్రచారం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిజంగానే హైపరాదికి అట్లాంటి అలవాట్లే ఉంటే, అట్లాంటి చెడు అలవాట్లు ఉంటే, అట్లాంటి అమ్మాయిలతోటి అట్లాంటి అక్రమ సంబంధాలు ఉంటే అతన్ని కూడా బయట పెట్టాలి. ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైతే జబర్దస్త్ షోలో బూతులు మాట్లాడుతూ ఉన్నారని చెప్తున్నారు కదా, ఆ బూతులకు ఎంకరేజ్ చేసిన రోజును కూడా మీరు ప్రశ్నించాలి అని చెప్పి చెప్తా ఉన్నాను.